ఆడ కదరా ఈడ మోకల మీద కుట్టురా అదేం తప్పు చేసి ఉండదు మూతి మీద కుట్టురండి మళ్ళీ నోరు లేయకూడదు నా అందుకే ఏమన్నాను రా నువ్వు లేకపోతే నేరుగా నాకాడికే వచ్చి రేటు పెంచమని అడిగే ధైర్యం ఉండదురా నీకు 25 సాలదంట టన్నుకి 50 లక్షలు కావాలంటే ఇకపోతే నేరుగా చెన్నై మురుగన్ గారితో డీల్ పెట్టుకుంటావురా నువ్వు ఎంపీ గారు చెప్పండి ఎంపీ గారు ఎసేనా అనాగేష్ గారిని ఎత్తుకుపోయినా ఉంటున్నా వాళ్ళన్న నా కాడికి వచ్చి చాలా తప్పు అయిపోయిందని బాధపడుతున్నాడు ఈ దూరం ఇడిసాయబ్బా మరి మాట్లాడతాలే నీతో అర్రనిప్పుడే చంపేసిన ఎంపీ గారు మీరు 5 నిమిషాలు ముందు చేసి ఉండాల్సింది కదా అట్టా అని పీక్ కోసే కత్తి కడుగుతాన్నా ఇట్టా మీ ఫోన్ వచ్చి ఉండదే పొద్దున్న మీ పిఏ కూడా ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పలేదే యో ఎంపీ గారు ఇట్లాంటిదేనా ఉంటే ముందే చెప్పుండే మనిషి పేడం కదా తర్వాత మీకు నాకు తేడాలు వస్తాయి అంతే సోమే ఉండేదా అదిరా కథ ఒరే నాగేశా అవతల నేను పెద్ద ఆయనకి మాట ఇచ్చేసిన నేను నిడిసేస్తే నా మాట పోతోండ్లా బాగుందే కోసారండి ఏంది పుష్ప ఇట్టా వచ్చుండావో కొండారెడ్డి ఎట్టుండాడు బాగుండాడన్నా అన్నా కలర్ కలిపిన ఏంది ఇది బ్లాకేనా బ్లాక్నా పోయినతూరు కూడా బ్లాక్ అని చెప్పి బ్రౌన్ వేసినవరా అందరి ముందు రోత అయిపోయి ఉండదు అప్పుడేదో అట్లా అయిపోయి ఉండదన్నా ఈసారి బ్లాక్నా నిజం నాకు నీ మీద నమ్మకం లేదురా ఆయనకే చూపి ఏయిరా చూసినావు పుష్ప ఎట్ట సచ్చినాడో గిలగిల కొట్టుకునే లేకపోతే టన్నుకి 50 లక్షలు కావాలంటే ఇడికి మీకేమే నా కాడికి సరుకు చేర్చనికి 2 చెక్ పోస్టులు దాటితే చాలు కానీ నేను సరుకు చెన్నైకి అమ్మాలంటే అది 5 చెక్ పోస్టులు దాటిస్తుండాలా ఎంత కష్టం అప్పాదే అవునన్నా చాలా కష్టం నాకు కూడా 15 చెక్ పోస్ట్ కడా భలే ఇబ్బంది అయి ఉండదే ఆ ఎస్ఐ మణికండన్ గడంలా ₹1,00,000 అడిగినాడు అరవనాయాలు సరే అట్టయితే సరుకు చెన్నై సేఫ్ గా చేర్చేసినాంలే అన్న మేము కూడానే సరుకు చెన్నై చేర్చేసినావా నీకేం పనిరా చేర్చి నీకే నువ్వు చెప్పే 10 లక్షలు ఏమాత్రం సరిపోట్లే టన్ను కోటి అయితే చెప్పనా నీకు అమ్ముతాను నేనా కోట ఏందన్నా ఈయనంటే ఇప్పుడు ఎవడికి నమ్ముతాను అన్నాడు చెన్నై మురుగన్కే అయితే ఓడికి అమ్మేస్తానన్నా మళ్ళా కొత్తడు దేనికే ఏయ్ ఏం మాట్లాడుతా ఉండవు 50 అడిగిన దానికి వాడిని గొంతు కోసినావు నువ్వు కోటి అడుగుతా ఉండవు కనపడ్డంలే ఏం జరుగుద్దో తెలుస్తాను తప్ప నేను కూడా 50 లక్షలు అడుగుతానే వచ్చిన కొన్ని చూసినాక తెలిసినదే రిస్క్ ఎక్కువనే అందుకే కోటి అడిగినా కరెక్టే కదనా నో టన్ను కోటి అయితే చెప్పనా లేదా చెన్నై మురుగన్ గడికి అమ్మేస్తా మీరంతా యోచన చేసుకునే నాకు ఫోన్ కొట్టండి సరేనా వస్తానన్నా ఏంది బాబా నట్టా ఇడ్సేసి ఉండవా నువ్వేమరా ఆడిపోయిన అరగంటకు వచ్చి అడుగుతా ఉంటావో వాడు సౌండ్ చూసి కూడా అట్ట మాట్లాడుతూ ఉంటే షాక్ లో ఉన్నా బావా నేనేమన్నా మీ అక్కతో కల్లో ఉండానా నేను కూడా షాక్ లోనే ఉంటున్నాయి అనవసరంగా వదిలేసాం బావా వేసేసి ఉండాల్సింది ఏంది సింగరెడ్డి అవునా ఫోన్ చేసుకునేదా మురుగనన్నా వనకన్నా నేను సిండికేట్ మెంబర్ పుష్ప పేసరా ఈ తూరే మేము సరుకు మంగళం సీనుకి అమ్ముదాం అనుకోవట్లే డైరెక్ట్గా నీకే అమ్ముదాం అనుకుంటున్నావునా సరియా నా పేజర్ నంబర్ వెళ్తుకో 8384
ఏందన్నా గమ్మునుండవా? ఆ సౌండ్ ఏదనేదా? నేను ఎవడికి భయపడిననే నీకు మట్టుకే తెలుసా? కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా? నా ఇదోటి తలలో పెట్టుకో. ఎప్పటికే నేనేడ బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చినా తగ్గేదేలే.